జనం కోసం జనవాణి. తెలంగాణ బతుకమ్మ చీరలు ఏమయ్యాయి? చీరలు ఆ మహిళలకు మాత్రమేనా? తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అంటేనే చాలా సందడిగా ఉంటుంది. ఏటా ఈ పండుగ కోసం తెలంగాణ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తారు. 9 రోజుల పాటు అంతా ఒకే దగ్గర చేరి బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా ఆటపాటలతో నిర్వహిస్తారు. అయితే ఈ క్రమంలో మహిళలు రేవంత్ సర్కార్ పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వస్తుంది అంటే ప్రభుత్వం తరపున రేషన్ కార్డులో ఉన్న మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో మహిళకి ఒక్కో చీర ఖచ్చితంగా అందుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ తప్పకుండా ఆచరిస్తున్న ఓ సాంప్రదాయం అని చెప్పొచ్చు. అయితే 10 ఏళ్లుగా మహిళలకు అందుతున్న చీరలు ఈ సంవత్సరం బతుకమ్మ పోయి దీపావళి వచ్చినా అందలేదు. పోనీ ఇప్పటికైనా అందుతాయా లేదా అన్న విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక అంటూ సంబరాల ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు అందించేది. అయితే ఇప్పుడు కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములను అమలు చేస్తున్నప్పటికీ బతుకమ్మ సారెలను మాత్రం పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన చీరల పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఏడాది నేతన్నలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ అందనే లేదు. అయితే ఈ ఏడాది చీరలకు బదులుగా ప్రతి మహిళకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం తరఫున ఇస్తారన్న ప్రచారం జరిగింది. అది జరగలేదు. అయితే గత ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ రేషన్ షాపుల ద్వారా బతుకమ్మ చీరలు అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెర్వ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు, మున్సిపాలిటీలోని మెప్మా ఆధ్వర్యంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏటా 2 చీరలు అందించాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేతన్నలకు పని కల్పిస్తున్నామని ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం ఇచ్చే చీరలు మహిళా సంఘాల సభ్యులకని ఏడాదికి 2 చీరలు ఇస్తున్నామని ప్రకటించారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున చీరలు పంపిణీ చేయనున్నట్టు సమాచారం. మరి సంఘాల్లో లేని మహిళలకు చీరలు ఎందుకు ఇవ్వరనే చర్చ ఇప్పుడు మొదలైంది. సంఘాల్లో లేని మహిళలు ఈ విషయంపై ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.